హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ మొబైల్లో కూడా ప్లే స్టోర్ ఉన్నట్టయితే కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ అయితే వేసుకొని ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ సెట్టింగ్స్ కనుక మీ మొబైల్లో ఆఫ్ ఉన్నట్టయితే కంపల్సరీగా మీ బ్యాటరీ బ్యాకప్ అనేది తక్కువ వస్తుందన్నమాట. అదేవిధంగా మీ మొబైల్ ఫోన్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో తొందరగా డ్రైన్ కానికి ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి అన్నమాట. సో బై డిఫాల్ట్గా ఏ విధంగా మీకు బ్యాటరీ అనేది డ్రైన్ అవుతుంది లైవ్లోనైతే మీకు చూపిస్తాను అన్నమాట. సో ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా అయితే చెప్పబోతున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్ కనుక ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా రైట్ సైడ్ కార్నర్లో టాప్లో మనకు ఏదైతే ప్రొఫైల్ ఫోటో ఉంటుందో అది కనబడుతుంది అన్నమాట. దాన్ని అయితే ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు సెకండ్ ఆప్షన్లో నోటిఫికేషన్స్ అండ్ ఆఫర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఏవైతే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయో డైలీ, సో అవన్నీ ఇక్కడ షో కావడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ అవసరం లేని, మీరు దీంట్లో ఒక్కటి కూడా నోటిఫికేషన్ అనేది చూడరు. అదే విధంగా మీరు అనేది ఇవి ఎందుకు గురించి వస్తున్నాయి అని చెప్పేసి కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. సో ఈ సెట్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఆన్ చేయడం వల్ల మనకి రకరకాల నోటిఫికేషన్స్ అంటూ వస్తుంటాయి. దాని పరంగా మనకు బ్యాటరీ అనేది చాలా లాస్ కావడం జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ లాస్ కావద్దు అని చెప్పేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కింద లాస్ట్ నుంచి సెకండ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే జనరల్ అని చెప్పేసి ఒక స్టార్టింగ్లో ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని అయితే ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది థర్డ్ ఆప్షన్లో. దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే అకౌంట్స్ సంబంధించిన, అదేవిధంగా ఏదైతే ప్రమోషన్స్ ఉంటాయో, అదేవిధంగా ఏవైతే కొత్త యాప్స్ ఉంటాయో లాంచ్ అయినప్పుడల్లా మనకు కొత్తగా నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మన బ్యాటరీ కన్జంప్షన్ అనేది చాలా వరకు డ్రైన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏవైతే యాప్స్ ఉంటాయో మన డైలీ లైఫ్లో మొబైల్లో, అవి కూడా అప్డేట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మన మొబైల్ డేటా అనేది తీసుకుంటుంది. అదేవిధంగా మన బ్యాటరీ కన్జంప్షన్ అనేది తీసుకొని మనకు నోటిఫికేషన్స్ చూపెడుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల మనకు వచ్చేసి చాలా పెద్ద లాస్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ మీరు ఏం చేయాలంటే ప్రస్తుతానికి ఆఫ్ అయితే వేసేసేయాలి. సో మీరు ఇక్కడ డీటెయిల్గా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. డీల్స్ అండ్ ప్రమోషన్ అని చెప్పేసి ఉంది, యువర్ గేమింగ్ కమ్యూనిటీ అని చెప్పేసి ఉంది, కమ్యూనిటీ పోస్ట్ అని చెప్పేసి ఉంది, ప్రీ రిజిస్ట్రేషన్. సో ఇవన్నీ యాప్స్ ఏవైతే కొత్తగా వస్తూ ఉంటాయో ప్లే స్టోర్లోకి, సో వాటి నుంచి నోటిఫికేషన్స్ అంటూ మనకు వస్తూ ఉంటాయి అనమాట. మనకు అవసరం లేని యాప్స్ కూడా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ప్లే స్టోర్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి కొన్ని వేలు మనకు అప్లికేషన్స్ అనేవి కొత్త రావడం జరుగుతుంది కాబట్టి, సో దాంట్లో మనకు నోటిఫికేషన్స్ అంటూ వేలు వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా వచ్చినట్టయితే ఈజీగా మన బ్యాటరీ అవుతుంది. అదే విధంగా మన మొబైల్ డేటా కూడా చాలా వరకు లాస్ కావడం జరుగుతుంది. సో సెకండ్ పర్మిషన్లో మీకు నెట్వర్క్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లో మీకు రెండు బెనిఫిట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఒకటి వచ్చేసి మీ మొబైల్ డేటా అనేది చాలా తక్కువ గుంజుతుంది. అదే విధంగా మీ బ్యాటరీ డ్రైన్ పర్సెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా మట్టుకు తక్కువ అవుతుంది అన్నమాట. మీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మొబైల్ డేటా కూడా చాలా ఖర్చు అయితే కాదు. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యాప్ డౌన్లోడ్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంది. దీన్ని మీరు ఏం చేసుకోవాలంటే ఓవర్ ఎనీ నెట్వర్క్ అని చెప్పేసి పెట్టుకోండి, లేకపోతే ఆస్క్ మీ ఎవ్రీ టైమ్ అని చెప్పేసి ఈ విధంగానైతే పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు యాప్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా కాకుండా మనల్ని ఊకే అడుగుతూ ఉంటుంది అనమాట ఏ నెట్వర్క్లో వేయాలి అని చెప్పేసి. సో ఈ విధంగా ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి. మీ నెట్వర్క్, మీ దగ్గర వైఫై అవైలబుల్ ఉంటే ఓవర్ వైఫై అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు దగ్గర నెట్ బ్యాలెన్స్ ఉన్నట్టయితే నెట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లోనే మనకు ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట ఒక ఆప్షన్. దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఏ అప్డేట్ వచ్చినా, మన మొబైల్ ఫోన్లో ఉన్న యాప్స్కి ఏ అప్డేట్ వచ్చినా సరే మనకు ఈ విధంగా నోటిఫికేషన్స్ అంటూ పంపుతుంది, లేకపోతే ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల మన డేటా లాస్ అనేది చాలా జరుగుతుంది. అదేవిధంగా మన బ్యాటరీ కన్జంప్షన్ కూడా చాలా జరుగుతుంది. ఆటోమేటిక్గా మీకు ఫోన్ లాగున్నా సరే ఆటోమేటిక్గా ఈ ఆప్షన్ ఆన్ ఉందనుకోండి, ఫస్ట్ ఆప్షన్, ఆటోమేటిక్గా మీ మొబైల్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుందన్నమాట. దానివల్ల మనకు మొబైల్లో స్ట్రెస్ ఎక్కువై ఈజీగానైతే బ్యాటరీ లాస్ కావడం జరుగుతుంది, మొబైల్ డేటా మొత్తం గుంజుతుంది అనమాట. సో ఈ విధంగా కాకూడదు అనుకుంటే లాస్ట్లో డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అని చెప్పేసి ఉంది కదా ఆప్షన్, దాన్ని అయితే ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు బ్యాక్ వచ్చినట్టయితే ఆటో ప్లే వీడియోస్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మీరు ఏం చేసుకోవాలి, డోంట్ ఆటో ప్లే వీడియోస్ అని చెప్పేసి ఈ విధంగానైతే లాస్ట్ ఆప్షన్ని ప్రెస్ చేసుకోవాలి. సో ఇది ఎప్పుడైతే ఉపయోగపడుతుంది అంటే, ఎప్పుడైతే మీరు ఏదైనా యాప్ ఓపెన్ చేసిరు అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ కింద వీడియోస్ ప్లే అవుతాయి యాప్ ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్పేసి. దానివల్ల మన బ్యాటరీ లాస్ అవుతుంది, అదేవిధంగా మొబైల్ డేటా కూడా బొక్క. సో ఈ విధంగా రాకూడదు అనుకుంటే మీరు కంపల్సరీగా ఈ మూడు ఆప్షన్స్ అనేవి డోంట్ అని పెట్టుకోండి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ మూడు ఆప్షన్ పైన అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే ఇప్పుడు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఆటో అప్డేట్లకు వెళ్ళి అయితే తీసేసిరు అనమాట. సో అవి ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మీరు మళ్ళీ ఆ ఆప్షన్ అయితే ప్రొఫైల్ సింబల్ అయితే ప్రెస్ చేసిన తర్వాత మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. ఇక్కడ అప్డేట్స్ అవైలబుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది మనకు. సో ఈ విధంగా దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత మనకి ఏవేవి అప్డేట్స్ వచ్చినాయో యాప్స్లో లిస్ట్ అయితే షో కావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఏ యాప్ అయితే
అప్డేట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో ఆ యాప్ని అప్డేట్ అని చెప్పేసి ఉంది కదా బ్లూ కలర్లో, దాన్ని ప్రెస్ చేసినట్టయితే సింపుల్గా అప్డేట్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా సింపుల్గానైతే ఏ యాప్ కావాలో ఆ యాప్ని ఈజీగానైతే అప్డేట్ చేసుకోవచ్చు. సో వితౌట్ ఎనీ డాటా లాస్ మీకు అనేది ఈ యాప్స్ అనేవి ఈ విధంగానైతే అప్డేట్ చేసేయచ్చు అనమాట. ఏది కావాలో అదే చేసుకోవచ్చు. వేరే అనవసరం లేని యాప్స్ ఎటువంటి పరిస్థితుల్లోనూ అప్డేట్ అయితే కావన్నమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్స్ అనేవి వర్క్ కావడం జరుగుతుంది. మీ బ్యాటరీ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ జరుగుతుంది అనమాట. సో మీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్గా ఇప్పటి నుంచి ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. అదే విధంగా చాలా మట్టుకు మొబైల్ డేటా అనేది తక్కువ గుంజడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వారితో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా మందికి తెలియదు కాబట్టి కంపల్సరీ మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. మీకు ఫ్రీ టైం ఉంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.